ఎవరైనా వస్తే అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఒక సామాన్యుడింటికి వచ్చిన అతిథి వస్తే అయ్యా దయచేయండి అను అని మన జాతి చెబుతోంది. మన జాతి ధర్మాన్ని మనం పాటించకపోతే ఏమవుతాం? మనం విదేశీయులం అవుతాం. కాబట్టి నీ దేశంలో పుట్టినప్పుడు నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. వాటికి విరుద్ధంగా మాట్లాడితే ఏమిటి? విరుద్ధ కథ అంటారు దీన్ని. విగృహ్య కథ, విరుద్ధ కథ. విగృహ్య కథ అంటే అవతలివాడు మాట్లాడిన దానికి తగువ పెట్టి మాట్లాడడం. విరుద్ధ కథ అంటే మన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడడం. రెండు రకాల మాటలు సరదాగా ఉంటాయి నాయన. మన రాముడికి అవి రెండూ లేవుట. విగృహ్య కథా రుచికాడు, విరుద్ధ కథా రుచికాడు. ఎంత మాటలో, ఎంత నేర్పో, ఎంత బాగా మాట్లాడాలో. కోపం వస్తే ఒళ్ళు తెలియదండి మనకి. కోపం వస్తే ఆవేశం వచ్చేసి ఏమనాలో ఏమంటామో తెలియకుండా మాట్లాడతాం. మన రాముడికి కోపం వచ్చినా మాట పరుషంగా రాదండి. ఎంత మంచివాడు, ఆశ్చర్యం. సుగ్రీవుడి మీద కోపం వచ్చింది, 4 నెలలు రాలేదు. తనకి సీతమ్మకి సాయం చేస్తానన్నాడు, చెయ్యలేదు. చూశాడు రాముడు, 4 నెలలు దాటిపోయి 15 రోజులైంది, ఇంకా రాలేదు. లక్ష్మణ ఒక్క మాట కిందకి వెళ్ళి వస్తావా సుగ్రీవుడి జ్ఞాపకం చేసి అని ఒక్క మాట అన్నాడు. చెప్పు సుగ్రీవుడితో, వాళ్ళ అన్నయ్య వెళ్ళిన దారి ఇంకా మూత పడిపోలేదని, ఆడిన మాటకి కట్టుబడి ధర్మాన్ని పాలిస్తూ ఉండమని చెప్పు అన్నాడు. అంటే ఇదేమిటి అర్థం? వాళ్ళ అన్నయ్య వెళ్ళిన దారి మూత పడిపోలేదంటే చంపేస్తానని కదండి అర్థం. మనమైతే ఏమంటాం? చంపేస్తాను, నరికేస్తాను, తోలు చేస్తాను. ఎన్నో పరుషమైన మాటలు 4 గంటగా మనకి తృప్తి ఉండదు, కోపం తీరదు. ఆయనో పాపం ఆ మాట అనలేక, అయ్యా ఇంకా వాళ్ళ అన్నగారు వెళ్ళిన దారి మూతపడిపోలేదంటాడు. ఎంత మాటని పరుషంగా అనవలసిన మాటని కూడా మృదువుగా పలకడం నేర్చుకోవాలి. ఇది మన జాతికి మాటకి ధర్మం. అటువంటి మాట మాట్లాడితే సాత్వికం, రాజసంగా మాట్లాడితే రాజసం. లవకుశులు వాల్మీకి ఆశ్రమంలో తిరుగుతూ రామచంద్రుడు అశ్వమేధ యాగం చేస్తూ గుర్రాన్ని వదిలితే వాళ్ళు బంధించేశాడు వెళ్ళి లవుడు. బంధించేస్తే అవతల లక్ష్మణుడు కొడుకు వచ్చాడు, అవతల గుర్రాన్ని కాపలా కాస్తుంది చంద్రకేతు అని. యువతల పక్క రాముడు కొడుకు, అవతల లక్ష్మణుడు కొడుకు. వీళ్ళిద్దరికీ రాముడు కొడుకు లక్ష్మణుడు కొడుకు అని తెలియదు. వాడు లక్ష్మణుడు కొడుకుని వీడికి తెలియదు, వీడు రాముడు కొడుకుని వాడికి తెలియదు. ఇద్దరు క్షత్రియ కుమారుడు. తప్పు చేశాడు, కొట్టాడమే. సరే గుర్రాన్ని కట్టేశాడు. నువ్వెవడే గుర్రం కట్టడానికంటే మా దాని మీద మొహం మీద ఏమిటి రాశారు చూసావా అని అడిగాడు. ఏమిటి రాశారు? ఎవరైనా క్షత్రియులుంటే అశ్వమును బంధించవలసింది అని ఉంది. అంటే అదేమిట్రా, మా రాముడికి కూడా తిరుగా అంటే రాముడి దేశం వరా మీరు? అయ్యో పాపం ఎంత అవమానం చేశారయ్యా మీ రాముడికి. రాముడు పుట్టిన ఊళ్ళో అయోధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఇటువంటి పరుషమైన మాట మాట్లాడతారా? ఇది ఎవరు రాశారయ్యా ఈ రాత? రాముడి దేశంలో రాయి లాంటివి అన్నాడు వాడు. ఎవడు? లవుడు. వాడికి తెలుసు రాముడు మాట ఎలా మాట్లాడతాడు. ఆ దేశంలో లేదా పరుషంగా మాట్లాడరని వాడికి తెలుసు, చూడలేదు రాముడిని, కానీ వాడికి తెలుసు. వీడేమో పరుషంగా మాట్లాడుతున్నాడు, ఆయనేమో సాత్వికంగా మాట్లాడతాడు. ఈ మాట తీరులో దైవీ వాక్కు, ఆసురీ వాక్కు అని 2 ఉన్నాయి. దైవీ వాక్కు ఉంటే నీకు అందరూ మిత్రులు అవుతారు. దైవీ వాక్కు నీకు స్వర్గాన్ని కలిగిస్తుంది. దైవీ వాక్కు చివరికి నీకు మోక్షాన్ని కూడా కలిగిస్తుంది. ఆసురీ వాక్కు నిన్ను బంధిస్తుంది, నిన్ను నరకానికి పంపిస్తుంది, మృత్యువుని తెస్తుంది. సదనైనా ఆసురీ వాక్కు విడవండి అని మనకు అక్కడ ఉపదేశం చేస్తాడు. అటువంటి ఒక రహస్యమైనటువంటి సంప్రదాయాన్ని మనకి ఇచ్చారు కనుక మనం ఏం చేయాలి? మాటని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇవాళ ఏం జరుగుతోంది? మాటలో వస్తోంది వివాదం అంతా. పాపం ఇద్దరు మంచివాళ్ళే. వీళ్ళకి లోపల ఉన్న పిల్ల మీద ప్రేమ ఉంది, లోపల ఆవిడికి వీళ్ళ మీద గౌరవం ఉంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మొట్టమొదట ఇల్లే ఇళంకిళియే ఇన్న మురంగుదియో అన్నారు. ఆవిడికి అపార్థం అయిపోయింది. షిల్లెన్నళయన్ జిల్లుమని కేకలేయకండి అన్నది ఆవిడ. అని ఏమిటని చివరికి నంగమీర్, ఓ నిండుతనము గలవారలారా పోదరహిన్నేం వస్తున్నాను. ఎంత చికాకుగాను ఆ జిల్లు అని పిలిచారన్న చికాకుతోటి. నంగమీర్ అన్నది. నంగమీర్ అంటే నిండుతనము గలవారలారా. అలా అనొచ్చా స్నేహితుల్ని? మీకేమమ్మా, మీకేం లోపం లేదు, హాయిగా ఉన్నారు కాబట్టి బయలుదేరుతారు. మాకేమిటన్నీ సర్దుకోవాలి, చూసుకోవాలి. మా ఇంట్లో బియ్యం లేవు, పప్పులు లేవు, నేను రావాలి. మీరేంటి సినిమా అంటే వెంటనే తయారైపోతారు. మీకేమో అన్నీ ఉంటాయి. మనమే కోపం వస్తుందని మన పక్క వాళ్ళు రమ్మంటే సాయంకాలం వేళకి తేలేము. వాళ్ళు వచ్చి వీధిలో కూర్చుంటారు. ఏమమ్మా ఇంకా తేలేదా అంటే మీకేమమ్మా, మీకేం లోపం అన్నీ మీ వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు. మేము పాలు చూసుకోవాలి, పెళ్లి చూసుకోవాలి, కలుపు తాళ చూసుకోవాలి. ఎన్ని వాసనలు ఉన్నాయి మనకి ఉన్న వాళ్ళు ఏమిటంటారు? మన నంగమీర్ అంటారు. మీకేం లోపమమ్మా అంటారే. అలాగంటోంది మన లోపల పడుకున్న తల్లి. నంగమీర్ నిండుదనం గలవారలారా పోదరగిన్నే వస్తున్నానన్నది. అనేసరికి వీళ్ళకి పాపం మరి ఎందుకు కష్టం వచ్చింది? నంగమీర్ అన్నారని వీళ్ళకి కోపం వచ్చింది. మీకేం లోపం, నిండుగా ఉన్నారు, లేచి వచ్చేస్తారు, మాకేమిటి, మేము ఇలా బేలగా పడుకున్నాం బాధతో. అంటే ఏమిటి వాళ్ళ నిండుదనం? అంటే భగవంతుని యొక్క గుణములను అనుభవించుట. భగవంతుని గుణములను అందరూ కలిసి అనుభవించిన వారు నిండుదనం గలవారు లోకములో. ఏమిటి మనకు కలగవలసినటువంటి నిండుదనం? ఐశ్వర్యము చేత కలిగే నిండుదనము కాదు, పదవి చేత కలిగే నిండుదనము కాదు. మరే నిండుదనము కావాలి? భగవద్గుణములను అనుభవించి భగవద్గుణములను అందరము కలిసి అనుభవించే అదృష్టం కానీ కలిగితే ఏం అదృష్టవంతులు అనాలి. అదృష్టవంతులంటే బాగా డబ్బున్న వారిని
అనక్కర్లేదు. ఏమిటి అదృష్టం? పాపం రాత్రి ఏడుస్తాడు, వాడు ఎందుకు ఈ డబ్బు వేసి వస్తున్నాము, కాపలా కాసులేక అవతల వీధిలో కాపలా, ఇంట్లో కాపలా, బెంగ, వాడు దానికి ఏడుస్తున్నాడు. ఇది ఏమిటి అదృష్టం వాడికి ఉంది? ఈ అదృష్టం కాదు. కాబట్టి భౌతికమైన ఐశ్వర్యము చేత, బిడ్డల చేత, ఇల్లు చేత, వాకళ్ళ చేత కలిగినది అదృష్టం కాదు. మరి ఏది అదృష్టం? భగవన్నామందు రుచి కలుగుట, భగవన్నామాన్ని ఉచ్చరింపగలుగుట, భగవన్నామాన్ని తనతో పాటు 10 మందితో కలిసి మనసార నిండుగా పాడుకొనగలుగుట, అది నంగైమీర్ అన్నది ఈవిడ పాపం లోపల మంచి అభిప్రాయమే. మీకేమంత అదృష్టవంతులు, హాయిగా 10 మంది కలిసి భగవన్నామం చేసుకుంటూ వస్తున్నారు. నేను ఒక్కరిని ఇక్కడ ఉన్నాను, నేనేమంటాను. ఇంకా మీ పాట విని కొంచెం మనసు తెప్పరింది. భగవంతుని కృష్ణుని విరహంతో మూర్ఛపడి ఉన్నదానికి ఒక్కసారి సంజీవని పోసినట్టుగా మీ పాట చెవిలో పడ్డది, తెలివి వచ్చింది, లేచాను, పాడుతున్నాను. పాడితే మీరు చిలకంటారు, మీరు ఇంకా పడుకున్నావా అంటారు. మీరే అదృష్టవంతులు, కానీ నేనేం అదృష్టవంతురాలమ్మా, నేను నంగమీర్ పొదరహిన్నే అని వస్తున్నాను. అయ్యా వీళ్ళ కోపం వచ్చేసింది. నంగమీర్ అంటుందా? మీకేం లోపం, మీకేం నిండుగా ఉన్నారు అన్నదా అంటే వల్లయి అన్నారు. వల్లయి అంటే కఠినురాల, అంత పరుషం ఏమిటి? పారుష్యం వచ్చింది మాటలో. ఏమిటి పారుష్యం? పాపం ఏవాడు పారుష్యం అనలేదు, అదృష్టవంతురాలు అంటే పారుష్యమా? అర్థం మారిపోతుంది. మాట జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎంత కష్టమో ఈ మాట, ఎంత ప్రమాదం. ఇలా కత్తి బాదర లాంటిది. దానికి పదును ఎక్కువ. కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటలో మనం ఒకలా మాట్లాడితే వారికి ఒకలా అర్థమవుతుంది. కాబట్టి ఆవిడేమంటే వాళ్ళేమంటే నడవల్లయి, వల్లయి అంటే ఓ పరుషమైన దానా? ఏమిటి ఆ మాట? మమ్మల్ని నంగై మీరంటావా నువ్వు? మేము నిండుదనం గలవారమా? వల్లై ఉన్ కట్టురగల్ పండే ఉన్ వాయ్ అరిజం. వల్లై ఓ పరుషమైన దానా, నీ కట్టురగల్ అంటే మాటకి మాట చెప్పడం, రిటార్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఇది చాలా గొప్ప గిఫ్ట్ వారికి, ఇంగ్లీష్ వారికి. మాటకి మాట టపా టపా అని కొట్టేస్తూ ఉంటే ఓహ్ ఎంత రిటార్ట్ అండి, చాలా గొప్ప పెద్ద ప్రశంసనీయమైన విషయం. మనకి రిటార్ట్ పనికిరాదు, పెద్దలతో అసలు పనికిరాదు, గురువులతో అసలు పనికిరాదు, మా భక్తులతో పనికిరాదు. కాబట్టి రిటార్ట్ చేయకూడదు. లేదంటే దానికి వెంటనే తిరిగి సమాధానం చెప్పకూడదు. మరేమిటి ఊరుకోవాలి. కాబట్టి ఏమిటి చేసింది ఈవిడ? వెంటనే సమాధానం చెప్పింది. వాళ్ళు లేడంకిడి అంటే ఈవిడ నంగమీరన్నది. వాళ్ళు యువతలకి రా అమ్మ, ఇంకా నిద్ర ఏమిటంటే మీరు అదృష్టవంతులు మీకేమన్నది. ఏమిటంది? సరి పెరిగిపోతుంది వాదం. అంటే పాపం మాటల్లో దోషం లేదు, అర్థం మంచిదే అయినా, భావం మంచిదే అయినా, మాట్లాడే మాటకు కల్పించుకునే అపార్థముల వల్ల మనసులు దూరం అయిపోతాయి. ఎంత చిక్కో మాటలు. ఇది ముందు నేర్చుకోవాలి. ఇన్నాళ్ళు 9 రోజులు సాధన చేసి వచ్చామే, ఇవాళ 10వ నాడు ఎలా ఉంటామో చూపిస్తున్నాడు తల్లి చూపిస్తుంది మనకి. నా అమ్మాయి ఇవన్నీ నేర్చుకోండి. వాళ్ళవి ఉన్ కట్టురగల్ అంటే నీ కట్టు మాటలు పండే, వాళ్ళవి ఉన్ కట్టురగల్ పండే, ఇంతకు ముందే ఉన్ వాయ్ నీ నోరు అరిదు. మాకు తెలుసులే నీ నోరు, ఎప్పుడు నువ్వు ఇలాగే మాటకి మాట ఇలాగే చెప్తూ ఉంటావు, నీకు ఆ నేర్పు చిన్నప్పుడే వచ్చేసింది అదృష్టం వల్ల అన్నారు. ఈవిడికి వల్లయ్య అన్నారు కదండి. వల్లయ్య అంటే పరుషమైన దానా అన్నారు. అదెంత పరుషమైన మాట. నంగే మీరని వాళ్ళంటే, ఆవిడంటే వల్లయ్య అని వీళ్ళన్నారు. అంతకంటే ఘోరం కాదు. పరిపూర్ణత గలవారలారా అని ఆవిడన్నది. పరిపూర్ణత కలిగి ఉండడం ఆవిడికి అంటే యువతలు పాడుతున్న వారందరూ కలిసి చేశారు కనుక పరిపూర్ణత గలవారని ఆవిడ భావం. వీళ్ళేమిటి పరిపూర్ణత మాకా నీకా? లేకపోతే హాయిగా పాట పాడుకుంటూ నిద్రపడుతుందా? కృష్ణుడి విరహంలో పాట పాడుతూ పడుకున్నావు అంటే నీ కృష్ణుడితో కలిసి ఉన్నావన్నమాట. నువ్వు నిండా మేము నిండా అన్నారు వీళ్ళు. అంటే నంగై మీరంటే వల్లయి ఏమిటి ఆ మాట? అంత మోటు మాట ఏమిటి? వల్లయి నీ మాటలు తీరు మాకు తెలుసునే అన్నారు వీళ్ళు. అయ్యా పెరిగిపోయింది విషయం, నువ్వంటే నువ్వు దగ్గరికి వచ్చేసింది. ఈవిడ మళ్ళీ లోపల ఆవిడ ఊరుకోలేదే. వల్లీర్గల్ నీంగళే వల్లయ్య అని వారన్నారు. అంటే ఈవిడనది నీంగళే, మీరే వల్లీర్గల్, మీరే పురుషమైన వారు, మీరే మోటు, నేనా మోటు. మీరు ఇన్నమురంగుదిగా అంటారా, ఇళంకిడియే అంటారా? ఏమిటి మీ మాటలేం మా బాగున్నాయా? నా మాట ఏం బాగులేదా? అయ్యా ఎంత అందంగా ఉంటుందో చూడండి మన స్నేహితుల మధ్య. కాబట్టి వల్లీర్గల్ నీంగళే అన్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళ పెద్దలను సేవించిన ఫలితం ఆవిర్భవించింది లోపల. తప్పు మళ్ళీ వాళ్ళు అన్నారని నేను మళ్ళీ వల్లీర్గల్ అంటానా? ఎంత తప్పు మాట అన్నాను. తప్పని వెంటనే గుర్తించింది. పాపం తెలివైన పిల్ల కనుక మనం భాగవత సహవాసం చేస్తే వచ్చే లాభం ఇది. కొన్నాళ్ళు పెద్దలతో తిరిగితే ఒకవేళ ఈ శారీరకమైనటువంటి రజస్తమో గుణముల వల్ల ప్రకోపం వల్ల ఒక్కొక్కప్పుడు తప్పు మాటలు వచ్చేసినా మళ్ళీ వెంటనే తెలివి వస్తుంది. తెలివి వచ్చి తప్పు అని వెంటనే నానేదానాయుడుగా, నానేదాన్ ఆయుడుగా, నేనే అగుదునుగాక, నేనే పరుషమైన దానిని, నేనే మోటు మాటలు పలికిన దానిని అగుదునుగాక. కానీ అవును నిజమే, నేనే మోటు మాటలు పలికాను, ఒప్పేసుకుంటాను తప్పు. ఇది మనకు కలగాలి. ఇది భాగవత సహవాసం వల్ల కలగవలసిన ప్రధాన లక్షణం.
నీకు కలిగినటువంటి దాన్ని అవతలి వారు ఉన్నదాన్నన్నా రూక్షాక్షరాన్ని శృణ్వన్వై తథా భాగవతేరితాం. భగవద్భక్తులైన పెద్దలు కానీ గురువులు కానీ మన గురించి ఏదైనా ఒక పరుషమైన మాట పలికితే వెంటనే కోపం తెచ్చుకొని మరి జీఎం గారి దగ్గర మేము రాం, మేము వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అన్నారు కనుక అంటాడు వీడు. ఒడే ఎంత తప్పు. మహాపురుషులు నీలో ఉండే ఏదో ఒకనొక దోషాన్ని దిద్దుబాటు చేయడానికి అలా అంటారు, కానీ నీలో లేని దానిని చెప్పి నీ మనసు బాధపడడానికి అనరా అన్న జ్ఞానం కలగాలి. అది సహవాసం వల్ల కలిగే ఫలం, సత్సంగం వల్ల కలిగే ఫలం. కాబట్టి నానేదా నాయుడుగా అన్నది వారిని వినేమిటి చెప్పాలి. అలాగే అలాగే మనసు ఒప్పుకోవాలి, మాటల్లో కాదండి ఇవన్నీ, మనసు లోపలికి వెళ్ళాలి. కాబట్టి నానేదా నాయుడుగా నేనే కానివ్వండి, నేనే పురుషమైన దాన్ని కానివ్వండి అంటే వీళ్ళు చూద్దాం ఇది నిజంగా అంటుందో. మళ్ళీ పరీక్ష చేయాలి కదండి. ఒక మాట రాట పాతాం, కర్ర పైన తర్వాత ఏమిటి చేస్తాం, గట్టిగా గుణపం పెట్టి పొడుస్తాం, 2 రాళ్ళు వేసి మళ్ళీ పొడుస్తాం, మళ్ళీ ఇలా ఊపి చూస్తాం. అలాగే పరీక్ష చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు పై వాళ్ళు నిజంగా అన్నదా లేక పైనదా అని వాళ్ళు చూసి వల్లయి నీ పోదాయ్ ఉనకెన్న వేరుడయ్యాయి అన్నారు వాళ్ళు మళ్ళీ లోపల నుంచి పైనుంచి. వల్లయి వేగముగా నువ్వు పోదాయ్, వేగం రావమ్మ బయటికి. ఏమిటిది వేరుడయ్యాయి, వేరు కాపురం నీకు, నీదోట మాదోట, నువ్వు తోట సంకీర్తనమా మేమందరం ఒక తోట సంకీర్తనమా, అందరం కలిసి వచ్చాం భోజనానికి, అవతల వంటలు అవుతున్నాయి, వీడొక్కడు వీళ్ళు ఒక గదిలో వండుకుంటున్నాడు. ఇదేమన్నా మంచిది న్యాయమేనా? అందరితోటి కలిసి భోజనం చేయడానికి నన్నభోజనానికి వచ్చి వీడి గదిలో వీడు వంట పెట్టుకుంటే వాడెంత అపహాస్యం పాలవుతాడో, వాడెంత అవివేకో. అలాగే అందరితో కలిసి భగవన్నామం చేయడానికి అవకాశం కలిగిన సమయంలో, అందరితో కలిసి భగవదనుభవం చేయడానికి తగిన సమయంలో మనమొక్కళ్ళ మనం అనుభవం అనుభవించామంటే వాళ్ళు ఎవరవుతారు? రారన్నమాట, బయటికి రారు. వల్లై నీ పోదాయ్ వేగముగా నీవు రావమ్మ. ఉనకెన్న వేరుడయ్యాయి, ఉనక్కు నీకు ఎన్నా ఏమి వేరుడయ్యాయి, వేరుపాటు ఏమిటి, వేరే సొత్తం ఏమిటి, నీది వేరా మాది వేరా, అందరం కలిసి కృష్ణనామం చేయాలి, అందరం కలిసి గుణానుభవం చేయాలి, నీ ఒక్కరివి లోపల పడుకొని పాడుకుంటావా అని మళ్ళీ వీళ్ళు రెట్టించారు. ఇప్పుడు చూడాలి మన పిల్ల సంగతి నిలబడ్డదో లేదో. నానేదో నాయుడు అనగానే సరికాదు, పోనీ నేనే అంటాను కోపంతో కూడాను. ఎవరైనా ఏదైనా అంటారు అనుకోండి, పోనీ నేనే దుర్మార్గుడాలని అని అనేస్తే సరే లోపల ఉంది మంట, ఆ లోపల బాగా పాతుకొని ఉన్న మంటతోటి పైకి మాత్రం మర్యాద కోసం ముక్క అనేస్తే చాలదమ్మా, లోపల నుంచి రావాలి. అందుకోసం మళ్ళీ అన్నారు వీళ్ళు. ఇప్పుడు తెలుస్తుంది ఏమంటుందో అంటే మాట మార్చేయాలి. ఎల్లారూ పొందారో ఇప్పుడు మాట మార్చేసింది. ఇది మనకి మాటల్లో వివాదం వచ్చినప్పుడు కాస్త వాళ్ళ మాటకి మనం మన మాటకి మనం అఫెండ్ అయ్యి వాళ్ళతో వాళ్ళం గట్టిగా మాట్లాడుకున్నప్పుడు కాస్త మనకి రియలైజేషన్ కలిగితే అంటే పిల్లలు బాగున్నారా, నేను ఇప్పుడు బయలుదేరావు అనాలి, మాట మార్చాలి. అందుకని దాని మాటకి మళ్ళీ సమాధానం చెప్పకూడదు. ఏడవుతుంది ఇప్పుడు వాడు మనతోటి మాట్లాడడానికి ఆ సమాధానం చెప్పాలి కదా, మర్చిపోతారు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలంటే మాట మార్చాలి. ఇలాగ చేశాడు కనుక చిత్రకూటంలో ఉన్నారు రామలక్ష్మణుడు సీతమ్మ. భరతుడు అయోధ్యకు వచ్చాడు. వచ్చి రామచంద్రుడు రాజ్యాన్ని వదిలేసి అరణ్యమని కొడిపోయింది తెలిసి తన ప్రజలతో మంత్రులతో అందరితోటి పరివారంతో బయలుదేరి వచ్చాడు అరణ్యంలోకి. చిత్రకూటమని ఆ కొండ మీద ఉన్నారు వీరొక ఆశ్రమం కట్టుకుని. కిందని అడివంతా గలగలగలగల ఆడిపోతుంది, ఏమిటో మృగాలు తిరిగేస్తున్నాయి. లక్ష్మణ ఏమిటో చూడు, ఎవరైనా రాజులు వచ్చారా, ఏమైనా జంతువులు ఎందుకో కలగండు పడుతున్నాయి చూడమన్నారు. ఎత్తైన చెట్టు ఎక్కాడు మన లక్ష్మణస్వామి. కనిపించింది వారి కోవిదార ధ్వజం, వాళ్ళ జెండా గుర్తు కనిపించింది. మన వాళ్ళే వెంటనే తెలిసేసుకొని కేకేస్తున్నాడు, అన్నా అగ్నిహోత్రం పొగరాకుండా చల్లార్చే, సీతమ్మని గుహలో కూర్చోబెట్టి నువ్వు విల్లు అమ్ములు పది పట్టుకొని రా, రెడీ. ఇడిగో వచ్చేసాడు భరతుడు మన మీద దండయాత్ర చేయడానికి. మన రాజ్యం నుంచి బయట పంపించింది చాలక మనని ఇక్కడ కూడా అంతమొందించాలని వచ్చాడు. ఇవాళ వీడి పని చూస్తాను, నేను వీళ్ళు అంతమొందించేస్తాను, నా విల్లున్నందుకు సార్థకం చేస్తాను. ఎన్ని పిచ్చి మాటలు ఆడిస్తున్నాడు మీద. ఆయన కోపం ఎవరికి, రాముడి మీదకి ఎవరైనా ఒక ఈగ వాళ్తుందంటే వాడికి కోపం వస్తుంది. అది ఆయన స్వభావం. తనకేం చేసినా బాధపడ్డు. రాముడికి ఎవరైనా వచ్చారంటే భరతుడు రాముడి మీదకి వస్తున్నాడేమో అని శంకించి ఆవేశంతో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇప్పుడు కోపం తగ్గించాలి, ఏమిటన్నది అంటే, నాయన భరతుడు ఎప్పుడైనా మనకి చెడ్డ పని చేశాడా, దశరథుడు మన మీద ఎప్పుడైనా పంపిస్తాడా, ఏమి జరగదు, చాలా మంచివాడు, మన చూడడానికి మన మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చి ఉంటాడు అనేదో మాట్లాడాడు. వాడు వింటాడేమిటి, ఇప్పుడు మంచి ఆవేశంలో ఉన్నాడు. చూశాడు ఈయన, లక్ష్మణ రాజ్యం కోసమైనా నీ గడబిడా, నువ్వు భరతుడు రాగానే భరత మన లక్ష్మణికి రాజ్యం కాబట్టి ఇచ్చే అంటాను, ఇచ్చేస్తాడన్నాడు.
అయ్యా ఇంత వెర్రివాడు తగ్గిపోయినటువంటి ఇంత ఆవేశం. ఎందుచేత లక్ష్మణుడికి ఆ రాజ్యం కావాలి. తన రాజ్యం పోయిందని ఆయన ఆవేశపడుతూ ఉంటే ఈయన కోపం తగ్గింది. అబ్బాయి డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నావా అన్నట్టు మాట్లాడాడు. ఈ మాట పాపం ఆయనకు ఒకసారి సిగ్గు వేసినారు. రే నాకు రాజ్యం కావాలా అన్న, రాజ్యం కావలసిన వాడిని, సుఖం కావలసిన వాడిని భార్యతో ఉండనా, రాజ్యంలో ఉండనా, నీ వెంట అరణ్యానికి వస్తానా అని అనిపించి అపచారం ఇదిగో ఈ మాట అన్నందువల్ల కదా స్వామిలా బాధపడ్డాడని వెంటనే సరే అయితే అని మాట మార్చేసాడు. ఈయన మార్చేసి బహుశः ఆయన చెట్టు మించి బహుశः భరతుడు నిన్ను బతిమారి నీ పాదాల మీద పడి వెనక్కి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అనుకుంటాను అన్నాడు ఆయన మీద నుంచి. పోయి కాబట్టి ఏం చేయాలి మనం? ఈ ఆవేశం వచ్చినప్పుడు ఆవేశాన్ని తగ్గించుకుందుకి మన వాళ్ళు చూడండి, కోపం వచ్చినప్పుడు నువ్వు అంకెలు లెక్క పెట్టుకుంటావు, ఎలా లెక్క పెట్టుకుంటావు? ఇప్పుడు అంకెలు జ్ఞాపకం వస్తాయా, తిట్లు జ్ఞాపకం వస్తాయి. కానీ కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకు, నువ్వు అంకెలు లెక్క పెట్టుకో అని ఒక సూత్రం చెప్పారు. బాగా కోపం వచ్చి తిట్లు వస్తుంటే ఒక మాట అర్థం చూసుకో అని చెప్పారు మరొకళ్ళు. ఇవన్నీ సుఖమైన పనులా చేయగలవా మనం? అప్పుడు తిట్టాలనే అనిపిస్తుంది. కాబట్టి మరో పని చెయ్యనివ్వదు. అట్లాంటి స్థితికి వచ్చాడు లక్ష్మణుడు. ఎంత గొప్పవాడో చూడండి. అది సహవాసం వల్ల కలగవలసినటువంటి ఫలితం. అది కలిగింది మన పిల్లకి. కాబట్టి ఈవిడ అంటోంది ఎల్లారూ పోందారో, మాట మార్చేసింది. అన్నట్టు మన వాళ్ళు అందరూ వచ్చారా, ఈ మాట వదిలేసింది. ఎల్లారూ పోందారో, అందరూ వచ్చారా అన్నది. సరే బాగుపడ్డది ఇవి అనుకున్నారు పై వాళ్ళు. మరి పోందార్ వచ్చారు. అమ్మ ఒకసారి బయటికి రా. పోందు వెలుపలికి వచ్చి నిక్కొళ్ళు ఒక్కొక్కళ్ళని వచ్చావా సువర్ణ, వచ్చావా పాపర్ణ, వచ్చేవా పార్వతి, వచ్చేవా దుర్గా, ఇలా ఒక్కొక్కరిని లెక్క పెట్టి ఇలా నీ చేతు నుంచి రా, ఇటు పక్క ఇలాగే ఒక్కొక్కరిని ఇలా లాగేసుకో. లాగేసుకుంటే ఎన్ని లెక్కించి నీ వైపు తీసుకో అన్నారు వారు. ఏమిటిది అంటే మనం కోరవలసినది మహాపురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి దర్శనం ఒకటి చాలదు. వారు మన పేరు పెట్టి మనము వారికి చెందిన వారి జ్ఞాపకం ఉన్నట్టు పిలవాలి. పిలిస్తే బా ఎంత ధన్యులమో కాదు. ఒకసారి వారి ఇలా స్పృశించాలి, వచ్చేవా రావయ్యా అనాలి. 3 పనులు చేయాలి: వారి దర్శనము, వారి భాషణము, వారి స్పర్శనము. ఇవి మనకు లభిస్తే మనం తరిస్తాం. నువ్వు ఆలయానికి వెళితే తరించవు, ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో ఉంటే నువ్వు తరించవు, ఆలయంలో విగ్రహాన్ని చూస్తూ దేవుడు అనుకుంటే తరించవు. అక్కడ ఉన్నాడు దేవుడు, కానీ అక్కడ ఉన్న దేవుడు నీకు కనపడడానికి నీ మనసులో అంటినటువంటి రోషము, క్రోధము, తామసం అని తగ్గడానికి కావాల్సినది ఏమిటి? సత్పురుషుల సహవాసం. సత్పురుషుల సహవాసం చేస్తే ఏముంటుంది? రజస్తమస్సులు తగ్గుతాయి, సత్వగుణం పెరుగుతుంది, వెలుగు వస్తుంది, ఒకసారి ఉన్నదానిది ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ స్థితి కలగడానికి చేయాలి కనుక ఏమిటి కావాలి? దానికి దర్శనము, భాషణము, స్పర్శనము. దర్శనం అంటే చూచుట, భాషణం అంటే మాట్లాడుట, స్పర్శనం అంటే స్పృశించుట. ఈ 3 లభించాలి మహాపురుషులతో మనకి. ఇవి లభించాలి కనుక వీళ్ళు అన్నారు, అమ్మా పోరా, వెలుపలికి రా అంటే కనిపించు, ముట్టుకో, నీ వైపు లాక్కో. పిలవాలట, వాళ్ళ పేరు పెట్టి పేరు పెట్టి పిలిచి అంటే నువ్వు ఒకసారి ముట్టుకో, నీ వైపు లాక్కో. పేరు పెట్టి పిలిస్తే వారి వాక్కు విన్నాం, చేత్తో ముట్టుకుంటే వారి స్పర్శ లభించింది, బయటికి వస్తే దర్శనమైంది. కాబట్టి దర్శనం, భాషణం, స్పర్శనం 3టిని అనుగ్రహించి మాకు. పోందు సరే వచ్చేసింది బయటికి. అమ్మ వచ్చేసి ఏం చేద్దాం మనం? ఏమక్కర్లేదమ్మా, ఓ పని కోసం కాదు, పాడడానికి. ఎవరిని పాడాలి? వల్లానై కొన్నానై. ఆనై అంటే ఏనుగు, వల్లంటే బలిష్టమైనటువంటి ఆనై అంటే ఏనుగు. ఆ ఏనుగుని కొల్లాన్ని చంపినట్టు, కొనరాన్ని చంపినవాడు. కొండ్రు అంటే చంపుట, కొనరాన్ని చంపినవాడిని, బలిష్టమైన ఏనుగుని చంపినవాడిని. ఏది ఏనుగు అంటే కంసుడు మధురకు పిలిపించాడు అక్రూరుడి చేత కృష్ణ భగవానుడిని చంపడానికి. దొంగ ప్రయత్నాలు చాలా చేసి ఇంకా రేపల్లిలో చంపలేని నిర్ణయించుకొని ఒకసారి వాడినే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాడిని మట్టుబెట్టాలని చూసి ఆయన్ని వెనక్కి పిలిపించాడు. మంచివాడి చేత పిలిపిస్తే కానీ నమ్మి రాడని ఆయనకి నమ్మకం కలిగేటువంటి ఒక భక్తుడిని పంపించాడు అక్రూరుడు. అంటే కృష్ణుడికి చాలా మంచి అభిమానం. పెళ్లి పిలవబోయే అన్నాడు. ఆయనకి తెలుసును వీడు అందుకు వచ్చాడను. కానీ మేము యజ్ఞం పెట్టాము, అందులో ధను ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశాము. ఆ ధను ప్రదర్శనలో విలువిద్య, మల్లయుద్ధం అవి ఉంటాయి, నువ్వు ఒక్కసారి రావాల్సిందన్నారు. ఎవరి కంసుడు మీకు తెలుసును. ఎవరైనా మనలోనున్న కామము, మనలోనున్న కోరిక, ఈ కోరికలు ఏమిటి చేస్తాయి? దేవుడు అంటే చికాకు పడతాయి. ఎందుకు ఈ దేవుడు వస్తావని? దేవుడు ఏమిటి? హాయిగా సినిమాకి వెళ్ళాలి, డబ్బు సంపాదించుకోవాలి, కారు మీద వెళ్ళాలి, ఇలాంటివి. కానీ దేవుడు అని కూర్చుంటే తగలబడిపోం, మనం నాశనం అయిపోతాం. కాబట్టి మనకు వద్దనిపిస్తుంది. కాబట్టి ఏమిటి చేయాలి? ఈ కంసుడు అనేటువంటి ఆయన చంపించాలి. పరోక్షంలో చంపించడానికి ప్రయత్నం చేశాడు, చావాలి. ఇంకా ప్రత్యక్షంగా పిలవాలి. ఈయన మీదకి ముందు వస్తూ ఉంటే స్వాగతం, ఒక ఏనుగుని పంపిస్తారు స్వాగతం చెప్పడానికి. ఒక ఏనుగు, ఆ ఏనుగు పూలదండ పట్టుకో వెళుతుంది.
పూలదండ పట్టుకోవాలి వచ్చినటువంటి వారి